మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నిజానికి ఆ తండ్రి కాదు, ఏ తండ్రి కూడా ఊహించి ఉండడు. తన కన్న కూతురు పోస్ట్ మార్టానికి సంబంధించి తాను ఏ హాస్పిటల్ అయితే పనిచేస్తున్నాడో, సూపరింటెండెంట్గా ఉన్నాడో అదే హాస్పిటల్లో ఈరోజు పోస్ట్ మార్టానికి తన బిడ్డ సిద్ధమైంది. ఈ దారుణ సంఘటన హన్మకొండలో జరిగింది. అసన్పర్తి మండలం, అసన్పర్తి ప్రాంతంలో నివాసం ఉంటున్న సృజన్ ప్రత్యూష డెంటిస్ట్ డాక్టర్ బలవన్మరణం చెందింది. నిజానికి ఇది హత్య అని ప్రత్యూష కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇంకా పోలీసులు ఏమీ చేయలేదు. ఇప్పుడు దానికి సంబంధించిన కారకులైన డాక్టర్ సృజన్ను మాత్రం ఇప్పటికే అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు కానీ కథనం కానీ ఒకసారి పరిశీలిస్తే 2017లో ఎవరైతే ఎన్జిఓ నాయకుడు ఉన్నాడో రామ్ కిషన్, వారి కూతురు సృజన్కిచ్చి ప్రత్యూషనిచ్చి వివాహం చేశారు. ప్రత్యూష డెంటిస్ట్ డాక్టర్గా పనిచేస్తుంది. 2017 నుంచి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో విధంగా చిలికి గాలి వాలినట్టుగా ఎప్పుడు కూడా చీటికి మాటికి తగాదాలు అవుతున్నాయి ఆ కుటుంబంలో కూడా. అవి అంతా కూడా పెరిగి పెద్దయ్యాయి. తల్లిదండ్రుల జోక్యం కూడా చేసుకున్నారు, చాలాసార్లు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో ఒక ఇంటర్వ్యూ సమయంలో డాక్టర్ సృజన్, ఎవరైతే దీని సంఘటన కారకుడయ్యాడని భావిస్తున్నామో, డాక్టర్ సృజన్ కేఎంసీలో పనిచేస్తున్నాడు, 1-2 ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా పనిచేస్తున్నాడు. ఈమె కూడా డెంటిస్ట్ దంత వైద్యురాలుగా పనిచేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో శృతి అనే అమ్మాయి తను ఇన్స్టాగ్రామ్లో బొమ్మరిల్లు అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా నడుపుతుంది. ఆ ఇన్స్టాగ్రామ్ సంబంధించి పరిచయం అయి అప్పటికే ఈ పరిచయం అంతా కూడా ఇంకా పైత్యంగా ప్రేమగా మారింది, లేకపోతే వాళ్ళ యొక్క సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి కూడా ఈ సృజన్ వెంట సృజన్ల పరిచయం కూడా ఇంకా ముందుకు వెళ్ళింది. ఇటువంటి పరిస్థితులలో ఆ ఇన్స్టాగ్రామ్ పేజీకి సంబంధించి ఆ ఫోటోలు చూసి చాలాసార్లు కూడా ప్రత్యూష అభ్యంతరం చెప్పింది. ఆ అభ్యంతరాన్ని ఏవి కూడా సృజన్ పట్టించుకోలేదని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ కొట్టడం కానీ లేదా ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఫోటోలు చూడటం కానీ అవన్నీ కూడా సృజన్ ఏమీ ఖాతరు చేయకుండా ఇంకా సృజన్కు సంబంధించిన కారును కూడా ఆమె శృతి నడుపుతున్నది. ఈ విషయంలో కూడా ఇంట్లో గొడవ జరిగిందని కూడా ప్రత్యూష కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చిట్ట చివరకు జరిగిన సంఘటన ఏమిటంటే ప్రత్యూష సంబంధించి బలవన్మరణం చెందింది. అసన్పర్తిలోని కాకతీయ విల్లాలో ఆత్మహత్య చేసుకుందని ఇది హత్యనని వాళ్ళు ఆరోపిస్తుంటే ఆత్మహత్య మాత్రం చేసుకుంది. దీనికి సంబంధించి ఎలాంటి శరీరంలో కూడా కొన్ని గాయాలయ్యాయి. ఇది అతనే బలవంతంగా కొట్టి చంపాడని. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇద్దరు చిన్నపిల్లలు, ఒకటి 7 నెలల పాప, ఒక చిన్న పాప, పెద్ద పాప దాదాపు 7 సంవత్సరాల పాప. ఇటువంటి పిల్లలను తల్లి దగ్గర ఉంచాల్సిన ఎవరైతే ప్రత్యూష అత్తమామలు ఉన్నారో వాళ్ళు భద్రాచలానికి ఎలాంటి సంబంధం లేకపోయినా భద్రాచలం కూడా తీసుకుపోయారు ఆ ఇద్దరు పాపలను కూడా. అంటే ఇంట్లో ఎలాంటి సాక్ష్యాధారాలు కూడా ఉండొద్దు, పిల్లలు కూడా ఉండొద్దు అని అందుకే తీసుకుపోయారని ప్రత్యూష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ భగవంతుడికి తెలుసు, వారిద్దరికి మాత్రమే తెలుసు. ఇటువంటి పరిస్థితులలో ప్రత్యూష మాత్రం ఉరివేసుకొని చనిపోయింది. దానికి సంబంధించిన సమాచారం ఏమీ తెలియజేయలేదు. కొద్ది గంటల తర్వాత కూడా డాక్టర్ సృజన్ దీనికి సంబంధించిన సమాచారాన్ని వీరి సభ్యులకు తెలియజేస్తారు. అక్కడి నుంచి అయితే తాను గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేస్తుండగా డాక్టర్గా ఎవరైతే ఎంజిఎం తీసుకురావాల్సిన ఆ డాక్టరు అటువంటి ఎంజిఎంను పట్టించుకోకుండా ఒక ఎన్ఎస్ఆర్ అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. దీనికి కూడా వీళ్ళు ఇది కావాలని చేసిన ఉద్దేశమే అని చెప్పి ప్రత్యూష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ నుంచి మళ్ళీ పోస్ట్ మార్టానికి ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్గా రామ్ కిషన్ పనిచేస్తున్నారు. ఆయన ఎన్జిఓ నాయకుడు కూడా ఉన్నాడు. హనుమకొండ ఎన్జిఓ నాయకుడుగా జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాడు. అందుకే పెద్ద సంఖ్యలో వందలాది మంది, ఆయన భార్య కూడా ఉద్యోగ సంఘంలో కీలక పాత్ర వహిస్తున్నారు, ఒక రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నారు. వీరికి సంబంధించిన వందలాది మంది కూడా ఎంజిఎం ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒకవైపు బంధువులు, తర్వాత ప్రత్యూష స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు, వీరితో పాటు వారికి సంబంధించిన ఎన్జిఓ నాయకులు, ఎన్జిఓలకు సంబంధించిన ఉద్యోగులంతా కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రత్యూషకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. ఎవరు చెప్పినా కూడా ప్రత్యూష అనేది ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు. ఆమె చాలామందికి, అంటే ఒక డాక్టర్గా కాకుండా చాలామందికి సైకలాజికల్గా ఆమె ట్రీట్మెంట్ చేసేది, చాలామంది కూడా చెప్పేది, ఉపదేశాలు చెప్పిన వ్యక్తి. తల్లి కూడా అనేకసార్లు చెప్పింది, ఈ వివాదాలు జరుగుతున్నప్పుడు అమ్మ నువ్వేం బాధపడకు, ఖచ్చితంగా నేను ఎలాంటి ఆత్మహత్యకు పాల్పడను, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయను, మిమ్మల్ని బాధ పెట్టనని చెప్పిన ప్రత్యూష ఈరోజు మాత్రం బలవన్మరణం చెందింది. అంటే అది హత్యనా ఆత్మహత్యనా అది పోలీసులు ఖచ్చితంగా తేల్చాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా హత్యనని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఆరోపించిన విధంగా పోలీసులు ఇప్పటికైతే సృజన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ వివరాలు మన కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ప్రత్యూష మాత్రం ఒక డెంటిస్ట్ డాక్టర్గా పనిచేసుకుంటూ
సృజన్ ఒక డాక్టర్గా పనిచేస్తూ దీనిలో అనేక అనుమానాలు కూడా తావిస్తున్నాయి. ఒక ఇన్స్టాగ్రామ్లో పరిచయం, మనకు తెలుసు సోషల్ మీడియా పరిస్థితి ఎలా తయారైంది అంటే అందు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఈ పేజీలకు సంబంధించి ఒకరికొకరు పరిచయాలు, సంబంధాలు అది ఏ దారికి తీస్తున్నాయో. శృతికి పెళ్లి కాలేదు, సృజనకు మాత్రం ఒక వివాహితుడు, 2 పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ పరిచయం ఇంకా చాలా ముందుకు వెళ్ళింది. ఆ పరిచయమే ఈరోజు ఒక ప్రాణాన్ని తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. ఇటువంటి పరిస్థితులలో మరి వారి కుటుంబానికి ఎవరు న్యాయం చేయాలి? దానికి 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఇటువంటి చిన్నపిల్లలు నా కుటుంబానికి ఏం చేస్తే ప్రత్యూష తిరిగి వస్తుంది? తప్పనిసరిగా మాత్రం సృజన్ను శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, వెంటనే ఆయన రిమాండ్ తీసుకోవటం సరిపుచ్చకుండా ఖచ్చితంగా సృజన్ను శిక్షించాలని వారి కుటుంబ సభ్యులు, వారంతా కూడా బంధువులు కావచ్చు, తర్వాత ఎన్జిఓ నాయకులంతా కూడా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. తర్వాత 18 లో బాబు పుట్టింది. బాబు పుట్టినాక సెకండ్ వద్దు అని అనుకున్నారు, మళ్ళీ కావాలని మొన్న జనవరి 1కి కలిగి ఆ జనవరి నుంచి ఇక టార్చర్ మొదలెట్టాడు. పాప ఏమో డల్లగా ఉంటుంది, ఏడుస్తుంది, అన్ని చేస్తుంటే మేము అనుకున్నాము సెకండ్ పిల్లలు కూడా 7వ సంవత్సరము 7 నెలలు రెండో పాపకి. అట్లా ఏమన్నా అంటున్నాడేమో సెకండ్ అన్నది అని అట్లా అనుకున్నాం. చెప్పలేదు ఇది. తర్వాత వాళ్ళ అత్త మామలకి చెప్పిందట ముందు, మాకన్నా ముందు మాకు చెప్పలేదు. చెప్తే వాళ్ళు మేము అడిగినాము, జస్ట్ ఫ్రెండే అంటున్నారు. ఒక దాంతో తిరుగుతున్నాడు. ఆమెని హైదరాబాద్ తీసుకురావడం, లాంగ్ డ్రైవింగ్ వెళ్ళడం, మధ్యలో హోటల్లో తినిపించడం, అది అవన్నీ స్టేటస్లో పెట్టి దీన్ని ఆ కారులో తిరిగినప్పుడు ఆ క్లిప్పులని, బ్యాగ్లని అట్లాంటివన్నీ అందులో కావాలని మా పాప చూడాలని పెట్టడం. వీడు కాదు, అది షేర్ చాట్ లో పెట్టి షేర్ చాట్ లో పెట్టుకోవడము. అంటే దీన్నే మళ్ళీ బెదిరించిందట. ఇది నా మొగుడితో ఎందుకు తిరుగుతున్నావు అది ఇదని అంటే, నీకు దమ్ముంటే నీ వాళ్ళందరినీ తీసుకురా నా ఇంటికి, అక్కడ తెలుసుకుందామన్నది. ఒకసారి ప్రూఫ్లు చూపి నేను తిరుగుతున్నట్టు అని. ఈ మధ్యన అయితే వీడు కారు అదే వేసుకొని తిరుగుతుంది. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇదేంది మీ కారు అక్కడ కనిపించింది ఇక్కడ కనిపించింది అంటే, ఇది అడిగిందట మా పాప, ఎందుకు కారు అక్కడెక్కడ కనిపిస్తుంది నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు అంటే, అడిగింది తీసుకెళ్తాంది, ఆమె తీసుకెళ్ళిపోతుందని కారు అదే వాడుకుంటుంది. మొన్న దానికి బర్త్డే అయిందన్న రోజు కూడా ఏదో రిసార్ట్స్ ఏదో బుక్ చేసిండు అని తెలిసింది. దీనికి మీరు ఎప్పుడు కూర్చోబెట్టడానికి కానీ మేము అన్నాము, కూర్చోబెట్టి మాట్లాడతాము, మేము అడుగుతామే అంటే, అమ్మవాడు ఏదో పెద్ద గొడవ కావాలని చూస్తాడు, గొడవ బేస్ చేసుకుని నన్ను వదిలేయాలని చూస్తాడు. పిల్లలు ఆగమైపోతారు అమ్మ. రేపు పొద్దున్న వాడు ఇప్పుడు పంచాయతీ పెడతారు, అందరికీ తెలుస్తుంది. రేపు పొద్దున వాడు మాడినాక కూడా ఆడు ఇప్పుడే మంచి సజ్జన్ అని ఊరంతా పేరు వస్తుంది. వీడు మారినా కూడా వీడు అట్లాంటి వాడు పిల్లని ఇట్లా చేసిన అందరూ అంటారమ్మ. వాడు చెడ్డ పేరు వస్తుంది, వాడు మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అమ్మ, నేను మార్చుకుంటా, నేను చెప్పుతా అని అంటోంది అన్నది. ప్రత్యూషను ఎవరు తీసుకురాకున్నా ప్రత్యూషకు ఎట్లా న్యాయం జరగాలి, లేకపోతే ఏమన్నా దీని గురించి ఏమైనా డిమాండ్ చేస్తారు? వాడు బయటికి రావద్దు, నా కూతురు జీవితం అన్యాయం చేసి చంపేసిండు. వాళ్ళ అత్త మామ కూడా, వాళ్ళ అత్త టార్చర్ కూడా బాగుంది. వాళ్ళ చుట్టుపక్కల అందరినీ అడగండి, దాని ఫ్రెండ్స్ని, వాళ్ళ అత్త వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అడగండి. వాళ్ళ అత్త టార్చర్ కూడా బాగున్నది. ఇప్పుడు బాధలో ఉన్నదంటే కొడలు సపోర్ట్గా ఉండాలి. వాళ్ళ ముగ్గురు ఒక్కటయ్యి దీంతో మాట్లాడకుండా, అందరూ దీంతో మాట్లాడకుండా దీన్ని అంతా సెపరేట్. బిడ్డ వచ్చే బిడ్డ ఏమైనా ఉంటే నేను చూసుకుంటా, నేను పెంచుకుంటాను వచ్చాయంటే, అమ్మ ఆగస్టు 17 నా మ్యారేజ్ డే ఉంది కదా, అప్పటి వరకు చూస్తాను, మారకపోతే నేనే వచ్చేస్తానమ్మా అన్నది. వచ్చే బిడ్డ ఏం కాదండి, 1 నెల చూద్దాం, మారకపోతే నేను వచ్చేస్తా, పిల్లల్ని తీసుకుని వచ్చేస్తా, నేను చదువుకున్నా, నేను జాబ్ చేసుకుంటా అమ్మా అన్నది. ఆత్మహత్య చేసుకునేంత వ్యక్తి కూడా కాదు, అస్సలు కాదు. నీకన్నా డబల్ ధైర్యం అని నాకు చెప్పిందండి. నేను ఏ పరిస్థితిలో చేసుకోనమ్మా, నీకు మాట ఇస్తున్నా, అసలు ఆ తాటు కూడా నీ బుర్రలోకి రానియకు అన్నది. స్పష్టంగా చెప్పిన అమ్మాయి స్పష్టంగా చెప్పిందండి. అది పిరికిది కాదండి, చేసుకున్నంత పిరికిది అస్సలే కాదు. నేను దేనైనా ఫైట్ చేస్తాను మమ్మీ, అంతేగాని చిల్లరకి చావను మమ్మీ అని చెప్పింది. నాకు మాట ఇచ్చింది. నీకన్నా డబల్ ధైర్యం అమ్మా నాకు అన్నది. వాళ్ళ ముగ్గురు కలిసి ఆగం చేసి కాదండి. ముందు రోజు వెళ్ళిపోతే 2 పిల్లలు, 6 నెలల పిల్లని కూడా పంపిస్తారా చెప్పండి? కోతపాలైనా కానీ పంపిస్తారా? తల్లి సంరక్షణలో ఉండాలి. నేను వద్దు అని చెప్పితే వాళ్ళ ఆయన లేదా నేను పంపిస్తా, అక్కడ ఎవరో ముసలాళ్ళు చూడాలి అంటాను, పంపిస్తా అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు కాదని పెడితే మళ్ళీ అదొక పెద్ద గొడవ చేస్తారు ఇంట్లోను అని అన్నది. అందుకే పంపిస్తున్నాను అమ్మ అని. అది ఉన్నా కూడా ఎట్లుండేది. సార్ మీరు ఒకరిలో ఉన్నారు,
అది ఎంజిఎంకి సంబంధించి. ఇప్పుడు ఇవాళ వందల మంది కూడా మీ వెల్ విషర్స్ అంతా కూడా వచ్చారు. మీకే ఇట్లా జరిగితే ఇంకా మామూలు పబ్లిక్ కావచ్చు లేదా ఇతరులకు ఎట్లా ఉంటుంది? మా బాధ కూడా అదే సార్. ఆడపిల్లలు కన్నా తల్లిదండ్రులకు ఈ పూత తప్పదు. ఎంత చలాకి పిల్లండి, ఎప్పుడు నవ్వడం తప్ప దానికి ఏం తెలియదు. ఎవరి బాధలో ఉన్న అదే ధైర్యం చెప్పేది అందరికి. 2017 సంవత్సరంలో నా బిడ్డను డాక్టర్ అల్లాడి సృజన్ అని ఇక్కడ సిటీ సర్జన్ మన కేఎంసి పిఎంఎస్ఎస్వై హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు. అదేవిధంగా కన్సల్టెంట్గా మెడికవర్ హాస్పిటల్లో పనిచేస్తున్న తనకు నా బిడ్డను 2017లో ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. 2018లో ఒక పెద్ద మన్మరాలు పుట్టింది. ఆ తర్వాత మొన్న ఈ జనవరి 1కు సెకండ్ మన్మరాలు పుట్టింది. దాదాపు 6-7 సంవత్సరాలు బాగానే ఉన్నారు. మొన్నటి నుండి ఏ రోజైతే మెడికవర్ హాస్పిటల్ అనేది ఓపెన్ అయిందో అప్పటి నుండి అక్కడ ఒక ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చినటువంటి బానోతు శృతి అని ప్లస్ బుట్టబొమ్మ 17 అని ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉంటుంది మీకు. ఆ అమ్మాయి పూర్తిగా దాని ట్రాప్లోకి తీసుకొని దాని వెంటబడి దాన్ని వేసుకొని తిరగడము చేయడము చెడు తిరుగుళ్ళు ఇవన్నీ తిరగడం చేస్తూ నా బిడ్డను మానసికంగా ఒక చిత్రహింసలకు పాలు చేయడం జరిగింది. ఆమెకు మ్యారేజ్ కాలే 24 ఇయర్స్, అది ఈయనకు 36-37 ఇయర్స్. అటువంటిది డాక్టర్లను ఒక 5గురిని అటు చేస్తే ఇది మనం ఇంటర్వ్యూలు చేస్తే ఆ 5గురిట్లలో వీళ్ళు ఒక్కరిని ట్రాప్ చేయడం జరిగింది. ఈ ట్రాప్ చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 10 నెలల నుండి నా బిడ్డ ఒక చిత్రహింసల పాలే కంప్లీట్గా. ఇట్లాంటి జరిగింది నా బిడ్డ ముందు తల్లికి చెప్పుకోక నాకు చెప్పుకోక అత్తకు చెప్తే కూడా అత్త మామ ఇద్దరు కలిసి కొడుకు సపోర్ట్ చేసి నా కొడుకు ఇట్లనే తిరుగుతాడు, నువ్వు అడగొద్దు, నువ్వేం చేయొద్దు, ఇట్లా ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు చేస్తారు కాబట్టి వాడిని నువ్వెట్లా ప్రశ్నిస్తావు అని చెప్పి ఇట్లా వాడిని ఎంకరేజ్ చేసి వాడిని పురిగొల్పి వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా నిన్న మర్డర్ చేయడం జరిగింది. ఎట్లా అంటే ఒక 7 నెలల పాపను చెప్పకుండా చేయకుండా తల్లి దగ్గర ఉంచకుండా 7 సంవత్సరాల మన్మరాలను 7 నెలల పాపను ఆయన మన్మరాలను ఇద్దరిని వాళ్ళని తీసుకొని భద్రాచలం పోయాను. అక్కడ పెద్ద ఏమీ లేదు. పెద్ద పాపను తీసుకుపోయి చిన్న పాపను బిడ్డ తల్లి దగ్గర ఉంచమని కార్యం కూడా కాదు, ఉంచమంటే కూడా ఉంచకుండా వాళ్ళు ప్లాన్గా ఏం ప్లాన్ అంటే అది ఇక్కడ బిడ్డలు ఉండొద్దు, పిల్లలు ఉండొద్దు, వాళ్ళు ఉండొద్దు. వాళ్ళ అత్త మామ ఇద్దరు ఈ బిడ్డలు మనవరాళ్ళు 4 పోతే వీళ్ళు ఇద్దరే ఇంట్లో ఉన్నారు. ఈ ఇద్దరే ఇంట్లో ఉన్న సందర్భంలో వాళ్ళు అటు పోయిండ్రు. వీడు 4:30కు కొట్టిండు, చేసిండు, వీడే చంపిండు, మ్యాక్సిమంగా చంపేసి దానికి ఉరేసి దాన్ని ఏదో పలగొట్టిన అన్న ఒక సీన్ క్రియేట్ చేసిండు. వాడు చేసి అన్యాయం చేసిండు సార్. ఇంత ఘోరంగా అన్యాయం చేసినటువంటి మేము కోరుకునేది ఏం సార్ అంటే ఈ స్థాయిలో ఉన్న మేమే ఎదుర్కోలేకపోతే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది. వాడు ఇవాళ నేను ఒక డాక్టర్ను, నాకు ఇంత సంపాదన ఉన్నది, ఇంత ఆదాయం ఉన్నది అని చెప్పి ఒక విర్రవీగి ఆ బలుపుతోటి చేసిన పని తప్ప. అందుకే కొంతమందిని అనుకుంటాం సార్ ఏంటంటే ఈ చెడు తిరుగుళ్ళు అలవాటు ఉన్న వాళ్ళకు అమ్మాయిలను ఇస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తులు నాశనం అయిపోతాయి అనుకోం కదా, మంచి అనుకుంటాం కదా. అట్లాంటిది బిడ్డ జీవితం నాశనం అయింది, నా బిడ్డ ప్రాణమే పోయింది. వాళ్ళను సార్ మేము కోరుకునేది ఏంటంటే వాడు డాక్టర్ సృజను, ఆ శృతి తర్వాత మన అమ్మ నాన్నలను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి సార్. ఎందుకంటున్నా అంటే ఈ కడుపు కోత ఇంకే తల్లిదండ్రులకు రావద్దు. చిన్న పిల్లలు ఎవరు లేకుండా అయినరు, పెద్ద అమ్మాయి లేకుండా పోయింది. ఆ చిన్న పాపల భవిష్యత్తు ఏమని చెప్పాలి సార్. మీరు ఎన్ని చూసినా కూడా తల్లి చూసినట్టు ఉండదు కదా. ఎంతమందిని ఏం చూసినా ఏం చేయాలి తప్పనిసరిగా సార్. ఇప్పుడు ప్రైమరీ వరకు వాళ్ళు అయితే న్యాయం చేస్తామని చెప్పి అంటున్నారు. పిటిషన్ ఇచ్చినట్టు ఉంది కదా. లో ఉండే ఒక ప్రధానమైన వ్యక్తికి, హన్మకొండకు సంబంధించిన ఒక ప్రధాన బాధ్యత నిర్వహిస్తున్న వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరిగింది. దీనిపై ఎట్లా స్పందిస్తారు సార్? రామకృష్ణ అన్న మా వరంగల్ జిల్లా టీఎన్యూఎస్ అధ్యక్షుడు, వారు వరంగల్ జిల్లా జేఏసీ చైర్మన్. మరి వారు వాళ్ళ కూతుర్ని ఒక మంచి సంబంధం ఒక డాక్టర్కి ఇస్తే వాళ్ళు సుఖశాంతులతో ఉంటారని చెప్పి ఉద్దేశంతో వాడు వివాహం జరిపించడం జరిగింది. మరి ఒక మహిళే శత్రువురాలు అన్నట్టు మరి బానోతు శృతి అనే అమ్మాయి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో మరి డాక్టర్ సుజన్ అనే వ్యక్తికి మరి ఒక ఇంటర్వ్యూ ద్వారా పరిచయం అయ్యి మరి ఎప్పుడైతే 8 నెలల క్రితం పరిచయం అయినట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది, మరి దాదాపు ఎప్పుడైతే అమ్మాయి ఆయన జీవితంలోకి అడుగుపెట్టిందో మరి ఆ అమ్మాయిని చేసుకునే ఉద్దేశంతో
మరి ప్రత్యూష అన్న వాళ్ళ కూతుర్ని అప్పటి నుండి విపరీతమైన టార్చర్ పెట్టడం, కొట్టడం, దానికి పూర్తి మద్దతుగా తల్లిదండ్రులు మరి అబ్బాయిని సన్మార్గంలో నడిపించాల్సిన వ్యక్తులుగా, బాధ్యత గల వ్యక్తులుగా ఉండి కూడా మరి వారు వాళ్ళ కొడుకు సపోర్ట్ చేసుకుంటూ నా కొడుకు మగవాడు ఇట్లనే చేస్తాడు అని చెప్పి అటు తల్లిదండ్రులు చెప్పుకోలేక, ఇటు అత్తగారికి ఆమె బాధ సపోర్టు లేక, ఇటు భర్తను భరించలేక మరి చాలా ఊపిక పట్టి ఈ టార్చర్ తట్టుకోలేక మరి నిన్న కూడా ఉదయం గొడవ జరిగిందని మా దృష్టికి ఉన్నది. అమ్మాయి ఒంటి మీద కూడా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. తర్వాత అమ్మాయిని హాస్పిటల్ తీసుకుపోయిన సందర్భంలో కూడా అమ్మాయి ఫ్రెండ్ చెప్తేనే అన్న వాళ్ళకు మాకు తెలియడం జరిగింది, కానీ అబ్బాయి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మేము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అమ్మాయి మరణించిందని చెప్పి అక్కడ తెలియడం జరిగింది. మరి మేము కూడా వెంటనే స్పందించి మరి చట్ట ప్రకారం పోదామనే ఉద్దేశంతో మరి మేము కూడా కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. పోలీసు వారు కూడా మంచి సానుకూలంగా స్పందించారు. ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ వెంటనే స్పందించి మాకు వాళ్ళ మీద పూర్తి విశ్వాసం ఉన్నది. వాళ్ళు న్యాయం చేసే దిశగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఉద్యోగ సంఘాలుగా మేము ఇప్పుడు క్లాస్ 4 సంఘం, డ్రైవర్ సంఘం, పెన్షనర్ సంఘం, గెస్ట్ అధికారులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, మా మహబూబాద్ జిల్లా అధ్యక్షులు, ములుగు జిల్లా అధ్యక్షులు, భూపాల్ జిల్లా అధ్యక్షులు అందరూ కూడా మరి అన్ని సంఘాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే అన్న వాళ్ళ సతీమణి కూడా మా ఉపాధ్యక్షురాలు జిల్లా. సో మేము అందరం కూడా వాళ్ళకు బాసట నిలబడతాం. తప్పకుండా దోషులను వెంటనే శిక్షించే వరకు మేము ఎంతటి కార్యాచరణ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. సార్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిండ్రో మీరు పోయే వరకు ఎట్లా ఉంది పరిస్థితి? మీరు పోయే వరకు వాళ్ళ ఇంటి పక్క అమ్మాయి ఫోన్ చేసింది సార్. వాళ్ళ పక్క అమ్మాయి, పక్కింటి అమ్మాయి అంటే పెద్ద అమ్మాయా? ఆమె మా అమ్మాయికి ఫ్రెండే ఆమె. ఓకే. వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఏం చేసిందంటే ఇట్లా తీసుకెళ్ళిండ్రు. దానికంటే ముందు లుల్లి జరిగిందని ఎవరు చెప్పిండ్రు? వాళ్ళు అక్కడ పక్కన ఉన్న వాళ్ళే చెప్పిండ్రు. ఇది రెంటెడ్ హౌస్ సార్? ఇది ఓన్ హౌస్. ఓన్ హౌస్. ఎప్పుడు కట్టారు? మీ మ్యారేజ్ కాకముందే? 1.5 year కింద కొన్నది. అసన్పర్తి కాకతీయ వ్యాంటేజ్ లో లెఫ్ట్ సైడ్ దాంట్లో సార్, అందులో తీసుకున్నాం సార్. వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిండ్రు. అమ్మాయి ఇచ్చింది మీకు ఇన్ఫర్మేషన్? అమ్మాయి తెలుసుకున్నది ఏం సార్ అంటే, మేము అసలు అది లో బీపీ ఇట్లా అయ్యి పడిపోయిందా, లేకపోతే ఏమన్నా 1-2 ఏమన్నా టాబ్లెట్స్ వేసుకున్నదా అన్నట్టుగా అట్లా పోయినాం తప్ప మాకు ఇట్లా హ్యాంగింగ్ అయింది అసలే తెలియదు. అక్కడ పోయే వరకు ఏముందంటే వీడు అటు పక్క కూర్చొని వీడు ఏడ్చుకుంటా కూర్చున్నాడు. వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ పక్కన ఉన్న ఇంటి వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ కలిసి వచ్చింది. కానీ వీడు ఉన్నాడు, వీటితో పాటు ఇంకొకరు ఎవరో ఉన్నారు. ఇక ఆడ పోయి చూస్తే ఏమున్నదంటే అసలు అక్కడ ఏమీ కనబడతలేదు. కంప్లీట్ గా అసలు ఇంటి దగ్గరనే చనిపోయింది. దాన్ని ఒక సీన్ క్రియేట్ చేయడానికి వీడు ఒక డాక్టర్ కాబట్టి వీడు ఆ సీన్ క్రియేట్ చేయడానికి మాత్రమే వీడు తీసుకుపోయి ఏం చేసిండు అంటే ఏదో సిపిఆర్ ఇచ్చినట్టు ఏదో చేసినట్టు కథలన్నీ చేసి ఏం చేసినట్టు చనిపోయిందనే విషయం మనకి తెలుసు. అసలైతే పోలీసు వాళ్ళు వచ్చే వరకు దాన్ని లేకపోతే దించొద్దు చెయ్యాలి తెలుసు. వాడు గవర్నమెంట్ సర్వీస్ ఉన్నాడు, వాడు డాక్టరే కదా. వాడు ఉన్నా కూడా వాడు ఏం చేసిండు అంటే వాడు తీసుకెళ్తే ఎంజిఎం హాస్పిటల్ తీసుకురావాలి, ఎంజిఎంకు తీసుకురాలి. వాడు ఏదైతే కన్సల్టెంట్ గా పనిచేస్తాడో ఎన్ఎస్ఆర్ అపోలోకి తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకుపోయి 4:30 అంటే 5 గంటలకు తీసుకొని పోతే నైట్ ఈవినింగ్ 5 గంటలకు తీసుకొని పోతే మేము పోయి చేసి అంతా ఎవరకు 8:30 వరకు టైం పాస్ చేసాం. అక్కడ కావాలని ఎంజిఎంకే తీసుకురావాలి మీరు చెప్పినట్టుగా చేయలేదు. చనిపోయినాక బ్రాడ్ డెడ్ కేసు తీసుకుపోతుంది. అటువంటిది వాడు కావాలని ఇదంతా చేసిండు. అక్కడ కూడా చనిపోయిన దగ్గర కూడా అంతా మిస్టీరియస్ గానే ఉన్నది. ఎట్లా సార్ అంటే వీళ్ళకు ఉన్న డోర్స్ ఇప్పుడు దాన్ని ఆటోమేటిక్ గా ఏమంటున్నాం సెంటర్ లాక్ సిస్టమ్ కాబట్టి అయితే బోల్టులు కూడా లోపల నుంచి పెట్టిలేవు. అయితే పెట్టిలేవు కాబట్టి వీళ్ళు బయట నుండి ఇట్లా తీస్తే వస్తుంది. అది దానికి వీడు సీన్ ఏం చేసిండే దాన్ని పలగొట్టి చేసి 20-25 నిమిషాల టైం పాస్ చేసిండు ఆ సీన్. అది అసలు అవసరమే లేదు, తీస్తే వస్తుంది, లేకపోతే కీ పెట్టినా వస్తుంది, లేకపోతే బయట నుండి లోపల బోల్ట్ పెట్టకపోతే బయట నుండి వస్తుంది. అట్లా ఉన్నా కూడా చేయకుండా అదంతా ఒక సీన్ క్రియేట్ చేసి అట్లా మీరు రాగానే ఇక్కడ తీసుకొచ్చిందా సార్? కంప్లైంట్ ఇచ్చారు అక్కడనే ఎన్ఎస్ఆర్ అపోలోలోనే ఉన్నాం అప్పుడు. వాళ్ళు అక్కడ నుంచి బాడీ ఇక్కడ షిఫ్ట్ చేసినాక అక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళతో కంప్లైంట్ చూస్తాం. వాళ్ళ నుంచి వచ్చింది. ఇన్ఫ్లుయర్స్ ఎందుకు కావాలనుకుంటారు
అంటే 10 మందిలో ప్రచారం కావాలనుకుంటారు, 10 రూపాయలు సంపాదించాలనుకుంటారు, 10 మందిలో గుర్తింపు సాధించాలనుకుంటారు, కానీ ఒక ప్రాణం తీయాలనుకోవద్దు. కానీ వరంగల్లో జరిగిన సంఘటన, ఇన్ఫ్లుయెన్సర్ పేరు మీద జరిగిన సంఘటన ఖచ్చితంగా ప్రాణం తీసింది. అందులో ఒక యవ్వనంలో ఉన్న ఒక డాక్టర్ ప్రాణం తీసింది. 2 విద్యావంతులకు సంబంధించిన ఈ అరాచక సంఘటన హన్మకొండ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలకు వెళ్తే, ఎవరైతే ఇప్పుడు మనం ఆరోపిస్తున్నామో బుట్టబొమ్మ పేరిట అనే శృతి అనే అమ్మాయి అప్పటికే వివాహితుడైన డాక్టర్ సృజన్కు సంబంధించి తన పరిచయాన్ని పెంచుకుంది. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ పేరిట ఆమె అనేక కార్యక్రమాలు చేసింది, అనేక మంది డాక్టర్లను ఇంటర్వ్యూ చేసింది. ఆ డాక్టర్లు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే ఎవరైతే సృజన్ పరిచయం అయ్యారో ఆ సృజన్తో పరిచయం చాలా దూరం ముందుకు వెళ్ళింది. ఆయన వస్తువులు వాడుకోవటం కానీ, ఆయన కారును వాడుకోవటం కానీ, ఆయనతో పరిచయం పెంచుకోవటం, ఆయనకు సంబంధించిన ఫోటోలన్నీ కూడా స్టేటస్లో పెట్టుకోవడం, లాంగ్ డ్రైవ్కి వెళ్ళటం, ఇవన్నీ కూడా కొద్ది రోజులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే సృజన్ భార్య ఉందో ప్రత్యూష, ఆమె కూడా డాక్టరే, ఆమె కూడా విద్యాధికురాలే. అటువంటిప్పుడు నిలదీసింది. ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ పేరిట జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఆపాలని ప్రయత్నించింది, కానీ ఆమెకు ఫలితంగా జరిగింది. చివరకు ప్రాణం తీసే వరకు ఆ సంఘటన వెళ్ళింది. అనేక సార్లు గొడవలు జరిగాయి, తల్లిదండ్రులు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అత్తమామలకు చెప్పినప్పుడు కూడా ఫలితం దక్కలేదు. చివరకు ఈ కార్యక్రమం అంతా కూడా ఒక ప్రాణంతో ముగిసింది. వారి తండ్రి, ఎవరైతే ప్రత్యూష తండ్రి ఉన్నారో రామ్ కిషన్, ఆయన ఎంజిఎంలోనే సాక్షాత్తు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాడు. ఆయన కూడా చాలా పరిచయాలు ఉన్నాయి, చాలా పేరుంది. వారి తల్లి కూడా టీఎన్జిఓస్ నాయకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వందలాది మంది ఎవరైతే ఆత్మహత్య చేసుకుందో ప్రత్యూష, దీనికి సంబంధించి ఇవాళ పోస్ట్ మార్టం ఎంజిఎంలో జరగడం బాధాకరం. ఎంజిఎం సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్న రామ్ కిషన్ కూతురే డెంటిస్ట్ డాక్టర్ ప్రత్యూష. ఆయన భర్త సృజన్, ఆయన ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు, తర్వాత అనేక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కన్సల్టింగ్గా పనిచేస్తున్నాడు. ఆయనకు అనుకోకుండా ఇంటర్వ్యూలో పరిచయమైన ఎవరైతే ఈ శృతి అని బుట్టబొమ్మ అనే పేరిట ఇన్ఫ్లుయెన్స్ ఖాతా నిర్వహిస్తుందో, హ్యాండిల్ నేమ్ నిర్వహిస్తుందో, దానికి సంబంధించి ఆమె ఈ పరిచయం ప్రేమగా మారిందా, తర్వాత వాళ్ళ పరిచయం అలాగే ఉందా, లాంగ్ డ్రైవ్ వరకే వెళ్ళిందా, పరిమితమైందా మనకు తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం ఆ పరిచయం వీళ్ళ కుటుంబంలో చిచ్చు రేపింది. కొద్ది రోజులు జరుగుతున్న అల్లర్లు చివరకు ప్రాణం తీసే వరకు పరాకాష్ఠకు చేరుకుంది. ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని వాళ్ళు చెప్తున్నారు, కానీ బలవంతంగా జరిగిన హత్య మాత్రమే. ఆత్మహత్య చేసుకునే పిరికిది కాదు. ఆమె ఒక డాక్టరు. ఆమె తల్లిదండ్రులు కూడా అనేక సార్లు చెప్పింది, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోను, ఎలాంటి వివాదం జరిగినా ఏం జరిగినా కూడా నేను ఒకరిని బతికించే ప్రాణం పోసే డాక్టర్నే, మాత్రం ప్రాణం తీసుకునే వ్యక్తిని కాదని ఆమె అనేక సార్లు చెప్పింది. కానీ చివరికి ఏం జరిగింది? సోషల్ మీడియాలో జరుగుతున్న విచ్చలవిడితనం, సోషల్ మీడియా పేరిట జరుగుతున్న కార్యక్రమాలు, ఇవాళ ఒక మంచి డాక్టర్ను కోల్పోయాం. ఇటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఇంకెవరికి రాకుండా శిక్షించాలని, సృజన్ను శిక్షించాలని, ఆ శృతిని శిక్షించాలని, వీరిని ఖచ్చితంగా రిమాండ్లకు తీసుకోవాలని, వారి మీద కేసు ఫైల్ చేయాలని వారి తల్లిదండ్రులు మాత్రం కోరుతున్నారు.